గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రధాన ఆహారాలైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మళ్లీ పాత తరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందుకే చాలా మంది రైతులు చిరుధాన్యాల సాగు చేపట్టేందుకు మొగ్గు చూపిస్తున్నారు. చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో ఉన్నాయి. 6వ దశాబ్దం వరకు చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులు పెద్దగా అయ్యేవి కాదు. విత్తనాలు దాచుకుని పంట వేసేవారు. పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు. హరిత విప్లవం వచ్చిన తర్వాత క్రమంగా వీటి సాగు, ఆహార వినియోగం తగ్గింది. రైతు జీవన ప్రమాణంలో నెమ్మదిగా కుదుపులు మొదలయ్యాయి. ప్రభుత్వ విధానాలు, చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేశాయి. మరోవైపు దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవటం, చిరుధాన్యాలను విసిరి, దంచి, పొట్టు తీసి వంటకు అనువుగా చేయటం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కర్షకుల్లో వీటి సాగు పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఇటీవల ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండటంతో వీటి వినియోగం పెరిగింది. గట్టిగా 2 వానలు పడితే ఇట్టే పంట చేతికొస్తుంది. అందుకే చిరుధాన్యాల సాగు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దివ్యసుధ. చిరుధాన్యాలు అనగానే చాలా పాతకాలపు వంటలు పంటలు అని చెప్పేసి చాలామంది పండించడం మానేస్తున్నారు, అలాగే వండటం కూడా మానేస్తున్నారు. చిరుధాన్యాలు ఎందుకు తినాలి, దేనికి అంటే చిరుధాన్యాలు అనేవి అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. చిరుధాన్యాలు అనగానే మనకి రాగులు, కొర్రలు, సాములు, ఆరికలు, ఊదలు, జొన్నలు, అలాగే అండుకొర్రలు, ఇలా అనేక రకాలు అనేవి మనకి చిరుధాన్యాలని. కానీ ప్రస్తుతం మన ప్రాంతాల్లో మనం ఒక 4 నుంచి 5 రకాల వరకు చిరుధాన్యాలని మనం పండించడం జరుగుతుంది. అయితే ఈ చిరుధాన్యాలు పండిస్తున్నాం బాగానే ఉంది, కానీ దీనికి సరైన మార్కెటింగ్ లేదని, రేట్ లేదని చెప్పి చాలామంది కూడా ప్రాసెసింగ్ లేదని, మెయిన్ ఏంటంటే ప్రాసెసింగ్, దాన్ని శుద్ధి చేయటం, ఇవన్నీ సమస్యలుగా మారాయి. కాబట్టి ప్రాసెసింగ్ లేకపోవటం వల్ల కొంతమంది చిరుధాన్యాలు ముందుకు రావటం లేదు వేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదాన్ని పిండి చేసేది మన చేతుల్లోనే పెట్టుకున్నాం కదా. అలాంటప్పుడు ఏంటి, చిరుధాన్యాలను కూడా ప్రాసెస్ చేసుకునే ఎన్నో మిషన్లు, టేబుల్ టాప్ మిషన్స్ కూడా వచ్చాయి. సో అలా మనం ప్రాసెసింగ్ చేసుకుంటూ చిరుధాన్యాలను మనం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతానికి మన చిరుధాన్యాలు వాటిల్లో కొంచెం అంటే న్యూట్రిటి పోషకాలను మనం పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని రాత్రిని నానబెట్టి మార్నింగ్ వండుకోవటం వల్ల కొంతవరకు వాటిలో పోషకాలు అనేవి ఇంకా యాడ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా రోజు రాగులు కానీ, కొర్రలు కానీ, సామలు కానీ, ఆరికలు కానీ, ఊదలు కానీ, వరిగలు కానీ, అండుకొర్రలు కానీ వీటిని తీసుకోవటం వల్ల చాలా వరకు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే రోగాన్ని మనం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఏ చిరుధాన్యాలైనా సరే 2 రోజులకు ఒకసారి ఆల్టర్నేట్గా మార్చుకుంటే మంచిది. లేదు మాకు అలా వీలవటం లేదంటే మినిమం అట్లీస్ట్ వారానికి ఒకసారి మార్చుకోవడం మంచిది. రోజు ఉదయాన్నే మీకు రాగిజావ తాగే అలవాటు ఉంటే రాగిజావ తీసుకుంటూ మధ్యాహ్నం పూట 1 కప్పు కొర్ర కానీ, సామ కానీ, ఆరిక కానీ, ఊద కానీ అన్నం తీసుకోవటం చాలా మంచిది. అయితే కంప్లీట్గా కొర్ర అన్నం తింటే మాకు ఆరాటం లేదు, ఇది గడ్డిలా ఉంది, పీచు ఎక్కువగా ఉంటుంది. జనరల్గా చిరుధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్గా మనకు కొంచెం గడ్డిలాగానే అనిపిస్తుంది. కానీ ఆ పీచు అనేది మనకి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, అలాగే డైజెషన్ మెరుగుపరచుకోవచ్చు, అలాగే మనకి ప్రోటీన్ అనేది అబ్జార్ప్షన్ని కూడా పెంచుకోవచ్చు. ఇంత మంచి ఫైబర్ని మనం దాన్ని అవాయిడ్ చేస్తున్నాం కదా. అలా కాకుండా మీకు ఇన్ కేస్ కంప్లీట్ మీల్స్ తినలేను అనుకుంటే 1 కప్పు కొర్రలు, అలాగే 1/2 కప్పు రైస్ని యాడ్ చేసుకొని రెండింటిని 2 గంటల ముందు మీరు నానబెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల మీకు కావాల్సిన టేస్ట్ వస్తుంది. అదేవిధంగా మీకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మీరు మీ యొక్క అబ్జార్ప్షన్ అంటే పోషకాలన్నింటిని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా వారానికి 1 రకం మీరు మార్చుకోవటం వల్ల ఏంటంటే చిరుధాన్యాలు జనరల్గా మీరు అంటే అలవాటు పడిపోతారనమాట తినడానికి. వన్స్ మనం అలవాటు పడ్డాము అని అనుకుంటే ఈ తెల్ల బియ్యాన్ని అసలు మన దగ్గరకు కూడా రానివ్వం. సో ఈ విధంగా మన యొక్క ఆహారపు అలవాట్లని మనం మార్చుకోవాలి. జనరల్గా మనకి చిరుధాన్యాలతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. అరిసెలు అనగానే మనం వరిపిండి వాడతాం కదా, కొర్ర బియ్యము, సామ బియ్యము, ఆరగ బియ్యం వాడుకోవచ్చు. అలాగే
కేక్స్ అనగానే మైదా పిండి, గోధుమ పిండి అనుకుంటాం. ఈ రాగి పిండితోటి, జొన్న పిండితోటి, కొర్ర పిండితో కూడా కేక్స్ అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ అనగానే మనం మినపప్పు, బియ్యం, మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇట్లాంటివి వాడతాం. ఇవి కాకుండా రాగుల్లోనికే మినపప్పు యాడ్ చేసుకోవటం, కొర్రల్ని యాడ్ చేసుకోవటం, దోశల్లోకి ఇట్లా కూడా మన యొక్క వంటకాలను కూడా మన చేతుల్లోనే ఉంది మార్చుకోవడం అనేది. సో ఎన్నో రకాలు అంటే దగ్గరగా 150 రకాల చిరుధాన్యాలతో పిండి వంటలు తయారు చేసుకొని శుభ్రంగా మీరు తీసుకోవచ్చు.